Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. చూసినాక కాళ్ళతో మాట్లాడతాడు. కొత్త వాటర్ వస్తున్నాయి, డ్రైన్ వాటర్ వస్తున్నాయి, మోటార్ ఒకటేసారి మళ్ళా వస్తుందా లైవ్ వస్తుంది మామూలుగా సిగ్నల్ పైన సిగ్నల్ అన్న సిగ్నల్ ఓకే అన్న ఓకే ఓకే దిగంతనా హైవే నుంచి ఆల్మోస్ట్ హైవే నుంచి హైవే సర్వీస్ రోడ్ నుంచి మొత్తం జామ్ అయితే నగర్ వరకు ఓపెన్ డ్రైన్ సార్. ఈడికెళ్ళి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఓపెన్ డ్రైన్ జామ్ చేస్తాం. అక్కడ కొద్దిగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తాం. రోడ్డు మస్జిద్ ఒకటి, దాని పక్కన ఒక సిమెంట్ షాప్. వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్డు దాకా తెచ్చేసి అది పైప్ లైన్ చిల్ల వేసేసి మొత్తం జామ్ చేస్తాం. వాటర్ ఫ్లో కానీ కూడా చేస్తారు. ఈ తూముల నుంచి వచ్చే వాటర్ కూడా దానికి హోల్ చిన్నగా ఉంటుంది. అది ఎంతో బంద్ అయిపోయింది తూము. అది ఎక్కడో గండిపడి అక్కడ నుంచి కొద్దిగా అవుట్లెట్ అవుతుంది. ఆ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి లైన్ మొత్తం క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. దాని తూము లెవెల్ 3000 ఇక్కడ అక్కడ అవుట్లెట్ పోకూడదు. మెయిన్ తూము కానుంది సార్. అక్కడ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ.
సుమారు 20 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి. శ్రీచక్ర కాలనీ వచ్చింది, తర్వాత ఇతర కాలనీలు వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు 2 ఫీటు 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇక్కడ ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంటకు కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దాని కింద ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది. తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.